రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లపట్నంలోని గీతానగర్ పీఎంశ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన సమ్మర్ క్యాంపును జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 17 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఒత్తిడి లేకుండా నైపుణ్యాలను పెంపొందించేందుకు సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. క్యాంపులో నాట్యం, సంగీతం, చేతిరాత, చిత్రలేఖనం, కర్రసాం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ క్యాంపుల్లో ఏ పాఠశాల విద్యార్థులైనా పాల్గొనవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నామని, ప్రతిభావంతులైన విద్యార్థులను ఇస్రోకు పంపించేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని అంకాలపు సిరిని సన్మానించి క్యాంపు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి, సిరిసిల్ల తహసీల్దార్ మహేష్, మండల విద్యాధికారి రఘుపతి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడికి వచ్చిన ముందు సిద్దిపేటలో ఒక స్కూల్ ఉంది ఇందిరానగర్, అక్కడ అడ్మిషన్ కావాలి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ లాగా పెట్టాల్సి వస్తుంది. ఐ హోప్ దిస్ స్కూల్ బికమ్స్ లైక్ దాట్ వేర్ పీపుల్ హ్యావ్ టు కమ్ అండ్ సో సచ్ హై నెంబర్ ఆఫ్ అప్లికేషన్ షుడ్ కమ్ దట్ మీరు ఏమైనా రకంగా స్క్రీనింగ్ చేయాల్సి వస్తుంది, అలాంటి సిచ్యువేషన్ రావాలి. సో ఐ హోప్ యువర్ స్కూల్ రీచెస్ దాట్ స్టేజ్ అండ్ మళ్ళీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. ఎంజాయ్ యువర్ సమ్మర్ హాలిడేస్. Stay cool, stay indoor, ఎండలు ఎక్కువ బయట వెళ్ళకూడదు, drink water, stay hydrated and enjoy your holidays.